హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. 16 మంది ఐపీఎస్‌లకు జైలు. తీవ్ర కోపంలో జగన్. పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ జగన్ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలయ్యేది తప్ప భారత రాజ్యాంగం కాదు అనే పాలన సాగింది. జగన్ పాలనకు తమ ఓటుతో చరమగీతం పాడారనడానికి అది ఒక ప్రధాన కారణము. చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీకి ఎదురు కానటువంటి ఘోర పరాజయాన్ని జగన్కు అందించి ఇంటికి సాగనంపారు. ఇక సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి జగన్ సాగించిన అరాచక పాలనకు కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు వంతపాడారు. సరే, జగన్ సర్కార్ పతనమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా చంద్రబాబు సర్కార్ దూరంగా పెట్టింది. జీఏడీలో రిపోర్ట్ చేయమని అయితే ఆదేశించింది. సరే పని అప్పచెప్పకుండా అప్పనంగా జీతం ఇచ్చి ఊరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో జగన్తో అటకాగి పోస్టింగులు లభించక వెయిటింగ్లో ఉన్న 16 మంది ఐపీఎస్లకు రోజు ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టాలనే ఆదేశాలు అందాయి. అంటే వారు ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి సంతకం చేయాలి. డ్యూటీ అవర్స్ ముగిసే వరకు పని లేకున్నా కార్యాలయంలో కూర్చొని సాయంత్రం వరకు ఉండి మరోసారి సంతకం చేసి ఇంటికి వెళ్ళాలి. ఏదైనా కేసులో నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ పెట్టే కండిషన్లు కూడా దాదాపుగా ఇలాగే ఉంటాయని చెప్తున్నారు. సాక్షులను ప్రభావితం చేయరాదు, కేసుకు సంబంధించి బయటెక్కడ నోరు విప్పకూడదు, నిత్యం అందుబాటులో ఉండాలి, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళిపోకూడదు అన్నది సాధారణ కండిషన్ బెయిల్ నిబంధనగా ఉంటాయి. ఇప్పుడు పోస్టింగ్ లేని ఐపీఎస్లకి కూడా పోలీస్ బాస్ జారీ చేసిన ఆదేశాలు ఆ కండిషన్ బెయిల్ లాగే ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ చెప్పారు. వారిని చూసి జాలిపడ్డారు. ఇప్పుడు జగన్తో అంటగాగి నిబంధనలకు తిలోదకాలిచ్చిన 16 మంది ఐఏఎస్లకు ఈ శిక్ష సమంజసమే అంటున్నారు. ప్రజలు ఇక శాఖాపరమైన విచారణకు కూడా ఉపక్రమించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎస్ల విషయంలో తీసుకున్న చర్యలను అభినందిస్తూనే ఐఏఎస్ల విషయం ఏమిటంటూ సర్కార్ను నిలదీస్తున్నారు. ఇక నిబంధనకు పాతరేసిన ఐఏఎస్లపై చర్యలు ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సర్వీస్కు నిబంధనల్లో తేడాలు ఉండవు. వెయిటింగ్లో ఉన్న అంటే పోస్టింగ్లు ఇవ్వని ఐపీఎస్లను రోజు ఆఫీస్కు రావాలి అని పోలీసు బాసు ఆదేశించారు. మరి పోస్టింగ్లు ఇవ్వని వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్ల విషయంలో సీఎస్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్ సర్కార్తో అంటకాగిన 16 మంది ఐఏఎస్ అధికారులను ప్రతిరోజు హెడ్ క్వార్టర్స్కు హాజరయ్యి డీసీపీ నిర్ణయాన్ని ఐఏఎస్ల విషయంలో ఐపీఎస్, సీఎస్ ఎదుట పాటించడం లేదంటూ తెలుగుదేశం శ్రేణులు కూడా నిలదీస్తున్నాయి. జగన్ జమానాలో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్ల పట్ల ప్రత్యేక అభిమానం ఏమిటన్న సందేహాలు అధికార వర్గాల్లో కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కిన జగన్కు వంతపాడిన ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్ భార్గవ్, గోపాలకృష్ణ, ముత్యాలరాజు, మురళీధర్ రెడ్డి, నారాయణ్, భరత్ గుప్తా, మాధవీలత, అనిల్ కుమార్ రెడ్డి, నీలకంఠారెడ్డి, హరితకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. వీరిలో ప్రవీణ్ ప్రకాష్ మాత్రం వీఆర్ఎస్ ఇచ్చారు. మిగిలిన వారంతా జీఏడీకి రిపోర్ట్ చేసి దర్జాగా వేతనంతో కూడిన సెలవులను ఎంజాయ్ చేస్తుంటే సీఎస్ ఎందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ ఐఏఎస్లలో కొందరు ఇప్పటికే వైసీపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నారన్న ఆరోపణలు తెలుగుదేశం నుంచి వస్తూ ఉన్నాయి.